ముంబై వాంఖెడేలో పరుగుల సునామీ సృష్టించింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించాడు. జనరల్ గా వాంఖెడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇండియన్ బ్యాట్స్మెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. పాండ్యా, తిలక్, దూబే, ఇషాన్ కిషన్ రాణించడంతో భారత్ 250 మార్కును దాటింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను స్టాక్స్ 2వ ఓవర్లోనే అవుట్ చేశాడు. వికెట్ పడ్డా సంజు శాంసన్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. పవర్ ప్లేలో 6లు, 4లతో ఇంగ్లాండ్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. 8 4లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఇటు ఇషాన్ కిషన్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో జట్టు స్కోర్ అమాంతం పెరిగింది. ఇషాన్ కిషన్ 18 బంతుల్లోనే 4 4లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శివం దూబే 25 బంతుల్లో 1 4, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి రనౌట్ గా వెనుతిరిగాడు. ఇటు చివర్లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. 12 బంతుల్లో 3 4లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఇటు తిలక్ వర్మ సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్స్ లో జాక్స్, రషీద్ కు చెరో 2 వికెట్లు దక్కాయి. ఆర్చర్ కు 1 వికెట్ దక్కింది. ఇక డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఒక భారీ టార్గెట్ అయితే భారత్ పెట్టింది. ఏంటి ఇంగ్లాండ్ విజయ అవకాశాల మీద ఏం చెప్తారు? సౌజన్య, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో సంబంధించి ఈ రోజు సెమీఫైనల్ 2 లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య పోర్ అయితే జరుగుతుంది. అయితే కాసేపటి క్రితమే ఇంగ్లాండ్ కి సంబంధించి కూడా అంటే మొదటిగా టాస్ గెలిచి వారు బౌలింగ్ ఎంచుకున్నారు. సో అందులో టీమిండియా మాత్రం 20 ఓవర్లో మిగతా 20 ఓవర్లకు గాను టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఇది 4th హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు. గత మ్యాచ్ మనకి జింబాబ్వే పైన కూడా టీమిండియాకి సంబంధించి ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ చేశారు. సో దాని తర్వాత ఇదే హైయెస్ట్ స్కోర్ గా కూడా చెప్పవచ్చు. సో ఇది దాదాపు గత జింబాబ్వే పైన 256 పరుగులు చేస్తే ఈ రోజు 253 పరుగులు చేసి 4వ స్థానంలో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచారు. సో ఈ యొక్క టార్గెట్ ను ఛేదించడం అంటే ఇంగ్లాండ్ కు కొంత కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే మనకి మొదటి పవర్ ప్లే లోనే అంటే మనకి మొదటి 6 ఓవర్లోనే భారీ స్కోర్ ను టీమిండియా చేసింది. ఇందులో ఓపెనర్ గా వచ్చినటువంటి సంజు శాంసన్ మన గత మ్యాచ్ లో కూడా చాలా పరుగులు తీశాడు. ఈ రోజు మ్యాచ్ లకు సంబంధించి కూడా సెంచరీ వరకు వచ్చి చివరిగా అవుట్ అయ్యాడు. 89 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక్కడ దూబే కానీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ సో ఇట్లా వరుసగా కూడా చాలా రాణించారు. దూబేతో పాటు మనకి తిలక్ వర్మ హైదరాబాద్ ప్లేయర్ కూడా వరుసగా 3 సిక్స్లు కొట్టారు. సో ఇట్లా మొత్తానికి అయితే 253 పరుగులు, 7 వికెట్ల నష్టానికి ఈరోజు చేశారు. వాంఖెడే స్టేడియం కొంత స్క్వేర్ బౌండరీ అనేది చిన్నగా ఉంటది. ఆ బౌండరీకి సంబంధించి చేసింగ్ కొంత ఈజీ అని క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి టీం కూడా స్ట్రాంగ్ గా ఉన్నది. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. వారు కూడా అన్ని మ్యాచ్ సంబంధించి కూడా వారు చాలా పటిష్టంగా ఉన్నారు. సో అయితే కాసేపు క్రితమే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇంగ్లాండ్ కి సంబంధించి సాల్ట్ అవుట్ అయ్యాడు. కేవలం ఒక 4 చేసి కేవలం 5 పరుగులు చేస్తే సాల్ట్ అవుట్ అయ్యాడు. ఫిలిప్ సాల్ట్ కి సంబంధించి కూడా చాలా అగ్రెసివ్ గా ఆడుతుంటాడు. ఈ డాషింగ్ ఓపెనర్ ఇతను. సో ఇతను కాసేపు క్రితమే అవుట్ కూడా కావడం జరిగింది. కాబట్టి ఇది కొంత టీమిండియాకి అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. అయితే టీమిండియాకి సంబంధించి కూడా ఈ రోజు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనకి ఓపెనర్ లో ఒక్క అభిషేక్ శర్మ మినహాయిస్తే దాదాపు సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నంతసేపు ఒక 4 కానీ 4 ఒక్క 6 రాణించాడు. కానీ ఇక మిగతా వారు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ కాబచ్చారు. సంజు శాంసన్ 89 రన్స్ చేశారు. సో ఇతను కింగ్ మేకర్ అని చెప్పవచ్చు ఈ రోజు స్కోర్ లో. తర్వాత ఇషాన్ కిషన్ 39, శివన్ దూబే 43, హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21. ఉన్నంతసేపు ఎంతసేపు అయితే క్రీజ్ లో ఉంటారో అంతసేపు పరుగుల వర్షం కురిపించారు. సో ఈ 253 రన్స్ సంబంధించి మాత్రం టార్గెట్ పెట్టారు. ఇంగ్లాండ్ మాత్రం ప్రస్తుతానికి ఒక వికెట్ నష్టానికి 13 స్కోరు, 1 ఓవర్ అయితే రన్నింగ్ నడుస్తుంది. సెకండ్ ఓవర్ ఇండియా టీం సంబంధించి వేస్తున్నారు. ఇందులో ఈ రోజు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, దూబే ఎట్లాంటి బౌలింగ్ చేస్తారనేది అయితే చూడాల్సింది. ఈ రోజు గెలిచినటువంటి మ్యాచ్ మాత్రం మళ్ళీ ఫైనల్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థాంక్యూ అనిల్. కాంగ్రెస్ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. తనకు అవకాశం ఇచ్చిన అధిష్టానానికి ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ తరఫున రెండోసారి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు సింఘ్వి.
కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ తరపున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు అభిషేక్ మను సింఘ్వి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు మరో అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి. पूरे कांग्रेस पार्टी के हर मेंबरान को और माननीय कांग्रेस अध्यक्ष खरगे जी, पूर्व कांग्रेस अध्यक्ष राहुल जी, पूर्व कांग्रेस अध्यक्ष सोनिया जी, वरिष्ठ नेतृत्व वेणुगोपाल जी, यहाँ की जनरल सेक्रेटरी मीनाक्षी जी, पूरे पीसीसी के सब व्यक्तियों को, जनरल सेक्रेटरीज को, बाकी पदाधिकारियों को मेरा विशेष आभार और धन्यवाद. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఎలా పనిచేశామో భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు కేంద్రంతో కూడా పనిచేసే విధంగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ అంతకుముందు నాంపల్లిలోని గాంధీ భవన్ కు వెళ్లారు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. అక్కడ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థులకు పీసీసీ చీఫ్ విషెస్ చెప్పారు. గాంధీ భవన్ కు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు సింఘ్వి. తెలంగాణ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నీలు అభిషేక్ సింఘ్వి గారికి, గవర్నీలు వేం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వారికి ఈ రాష్ట్రం రాజ్యసభ సభ్యులుగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధులు వారు తమ శ్రమ పడకుండా పనిచేస్తారని ఆశిస్తూ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డికి విషెస్ తెలియజేశారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అసెంబ్లీ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. ఇద్దరు అభ్యర్థులకు పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సన్మానించారు స్పీకర్. శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తన పదవికి రిజైన్ చేశారు. ఢిల్లీలో రాజీనామా చేసినట్లు బెంగాల్ లోక్ భవన్ వెల్లడించింది. రాజీనామా విషయాన్ని ధృవీకరించిన సివి ఆనంద్ బోస్ అందుగల కారణాలు వెల్లడించలేదు. ఇవాళ ఉదయమే ఆనంద్ బోస్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి పంపించినట్లు తెలిసింది. నవంబర్ 17న బెంగాల్ గవర్నర్ గా ఆనంద్ బోస్ బాధ్యతలు చేపట్టారు. సుమారు 3.5 ఏళ్లు గవర్నర్ గా పనిచేశారు. తాజా పరిణామంపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బెంగాల్ కు కొత్త గవర్నర్ గా ఆర్ఎస్ రవి రానున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం అందిందన్నారు. సెక్రటేరియట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క. 99 రోజుల పాటు అమలు చేయాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ను క్రీడా హబ్ గా మారుస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. చోళీచౌకీ భవన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం వివేక్. జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అధికారులు పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. హైదరాబాద్ సెక్రటేరియట్లో కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 99 రోజుల పాటు అమలు చేయాల్సిన కార్యకలాపాలపై దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ నేతృత్వంలో హైదరాబాద్ ను క్రీడా హబ్ గా మారుస్తున్నామన్నారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. త్వరలో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ టోర్నమెంట్ 2026 ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో టోర్నమెంట్ కు అన్ని సిద్ధం చేసిందని తెలిపారు. హాకీ ఇండియా వాళ్ళు చేసిన ఏర్పాట్లని సాటిస్ఫైగా ఉందని చెప్పి సర్టిఫై కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ టోర్నమెంట్ మన గచ్చిబౌలి వేదిక కాబోతా ఉంది. ఈ టోర్నమెంట్ లో భారత్ తో పాటు మన దేశంతో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్టు కూడా పాల్గొంటాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డికి విషెస్ చెప్పారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తారని మంత్రికి తెలిపారు వేం నరేందర్ రెడ్డి.
నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను, కమిషనర్ను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. టోలీ చౌకీ భవన ప్రమాదంపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు మంత్రి. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య సాక్షి వివాహం ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు వివాహానికి హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హరీష్ రావు, కేటీఆర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, ప్రకాష్ రాజ్ సహా పలువురు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో పాపులేషన్ పాలసీపై అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. రోడ్ల విస్తరణలో తొలగించే చెట్లను తిరిగి నాటేలా పాలసీ రూపొందిస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్. లైసెన్స్ లేకుండా బాణసంచా వ్యాపారం చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు హోంమంత్రి అనిత. తిరుమల లడ్డూపై మరోసారి మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఏపీలో రాజకీయ నేతలకు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏటా 6 లక్షల మందే పుడుతున్నారని, దీంతో 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధాప్యం ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీలో పాపులేషన్ పాలసీపై మాట్లాడారు చంద్రబాబు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ తమ లక్ష్యమని చెప్పారు. బిడ్డ గాని చైల్డ్ గాని 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నాను. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. రోడ్ల విస్తరణలో తొలగించే చెట్లను తిరిగి నాటేలా పాలసీ రూపొందిస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రోడ్ల విస్తరణపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా స్పీకర్ వ్యాఖ్యలకు స్పందించారు పవన్. రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్నాయని, 100 ఏళ్లకు పైబడిన చెట్లను కొట్టేయడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు స్పీకర్. దీంతో పాలసీ రూపొందించి తొలగించిన చెట్లను వేరే చోట నాటుతామని, మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపైన దృష్టి పెడతామని చెప్పారు పవన్. పర్యావరణ ప్రేమికుడిగా నాకు కూడా మీలాగే చాలా బాధ కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇందాక మన సుందర విజయ్ కుమార్ గారు కూడా మీ ఆధ్వర్యంలో మొదటి నాటారని చెప్పారు. ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తాం. ఎక్కడికే దీన్ని ఒక సామాజిక బాధ్యతగా, ఒక పర్యావరణం మన సంరక్షించుకునే బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 monthలో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ మాట్లాడాలి, దాన్ని చేస్తాం అధ్యక్ష. బాణసంచా అమ్మకాల్లో లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్న 3,200 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు హోంమంత్రి అనిత. రాష్ట్ర వ్యాప్తంగా 26,55 లక్షల విలువైన బాణసంచా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కోర్టుల అనుమతితో కొంత బాణసంచాను వేలం వేశామన్నారు. ఇటీవల జరిగిన బాణసంచా పేలుడుపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి. అదేవిధంగా అధ్యక్ష, అతి ముఖ్యంగా కఠినమైన జరిమానాలు, దండనలు అధ్యక్ష. ఇంతకుముందు 500 ఉండే పనిష్మెంట్ ప్రైస్ను కూడా ఇప్పుడు 10,000 రూపాయలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. భారీగా జరిమానాల విధింపు, పునరావృత ఉల్లంఘనకు లైసెన్స్ లేదా ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ రద్దు చేయడం అధ్యక్ష. నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించిన చోట యజమానులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 2026 ఒక అవసరమైన మరియు భవిష్యత్తు దృష్టిలో రూపొందించబడిన సంస్కరణ. తిరుమల లడ్డూపై మరోసారి మండలిలో వాడివేడి చర్చ జరిగింది. కల్తీ జరిగిందని నివేదికలన్నీ చెబుతున్నా వైసీపీ సభ్యులు దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుమల లడ్డూపై స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు. దీంతో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం తలెత్తడంతో మండలి చైర్మన్ మోషేను రాజు సభను వాయిదా వేశారు. అన్యమత ప్రచారానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆనాటి జెరూసలం బస్సు టికెట్లు ఆర్టీసీలు అమ్మినటువంటి వాళ్ళు వైసీపీ నాయకుల బ్రిటిష్ వాళ్లు కూడా తిరుమల జోలికి వెళ్లలేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ మాత్రం పగతో వెంకన్న స్వామిని అపవిత్రం చేసే కార్యక్రమాలు చేశాడన్నారు. దేవుడి పట్ల జగన్ కు ద్వేషం ఉందన్నారు. ఇంతకు జగన్ క్రిస్టియన్ అవునా కాదా అని అడిగి 24 గంటలైందని, ఇప్పటికీ సమాధానం లేదని విమర్శించారు. అలాగే పంటల బీమాపై ప్రస్తావించారు మంత్రి. పంటల బీమా పేరుతో జగన్ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని ఈ పంటలకి
ఈ పంటలకు ఏవైతే నేను చెప్పానో, మేము 17,000 ఇస్తే మీరు 12,000కి తగ్గించారు. 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని 25,000 రూపాయలకు పెంచాం అధ్యక్ష మొన్నను. ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన 2 బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల సవరణ బిల్లు 2026 ని మండలి ఆమోదించింది. అగ్నిమాపక వ్యవస్థను ఆధునీకరణ చేసి మరింత బలోపేతం చేయటం కోసం చట్ట సవరణ చేసింది. అగ్నిమాపక వ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తూ చట్ట సవరణకు శాసన మండలి ఆమోదం తెలిపింది. అగ్ని ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం వహించిన యజమానులపై కఠిన జరిమానా విధిస్తామని హెచ్చరించింది శాసన మండలి. That's all for